తారీఖు ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? బైక్ అటువంటి అది సండే. మరి ఆరాధన ఇక్కడ జరిగింది నేను అనుకోవట్లేదు. జరిగిందా? జరిగిన తర్వాత ఓకే ఓకే, చాలా సంతోషం. చాలా సంఘాలలో ఆరాధనలో జరగల. ఆ దినం చాలా దుఃఖకరమైన దినం. ఇలాంటి దినం చూస్తామని మనం ఎప్పుడు ఊహించలేదు. నిజంగా మరి ఆ యొక్క వరదల టైంలో ఎందుకో దేవుడు మమ్మల్ని ప్రేరేపించి సండే అయిపోయింది, మండే ఏదో చేయాలి అని నిర్ణయించుకున్నాం. ఒక టీమ్గా కొంతమంది, ఒక ముగ్గురు పాస్టర్లు, మనం వాటర్ బాటిల్స్ లేదంటే కొంత ఫుడ్ మనమే ప్యాక్ చేసుకొని, చాలామంది తీసుకొస్తున్నారు కానీ రోడ్డు పక్కన ఇచ్చేసి వెళ్ళిపోతారు, కానీ లోనకు వచ్చి ఎవరూ లేదు. మీరు నమ్మరు, ఇంత లోతు వాటర్ మీకు తెలుసు, నేను చెప్పనవసరం. అలా ట్రాక్ నుంచి మన శాంతినగర్ దేవరాజు గారి చర్చి దగ్గర బండ్లు పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ఫుడ్ బాటిల్స్ మోసుకుంటూ నుంచి చివరికి లాస్ట్ ఇల్లు దాకించి, అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీకు తెలుసు అయ్యా మాకు ఫుడ్ వద్దు కానీ ఒక వాటర్ బాటిల్ ఉంది చాలా. అప్పుడు మాకు చాలా దుఃఖం వేసింది. వీళ్ళ కోసం ఇంకా ఏదో చేయాలి అని ఆ రోజు జస్ట్ చిన్న ఒక 15 లేదా ఒక 20 పొట్లాలు ప్యాక్ చేసుకొని ఒక 20-30 బాటిల్స్ మోసుకొని తీసుకొని ఇచ్చాము. జస్ట్ అది మేము వాట్సాప్లో పెట్టాం, స్టేటస్లో పెట్టాం, ఇది పరిస్థితి. అది స్పందించినటువంటి చాలామంది సేవకులు మాకు తెలిసిన ఉన్నారు, వైజాగ్ కానీ తర్వాత ఇంకా ఇతర ప్రాంతాల సేవకులు ఉన్నారు. తర్వాత లోకల్లో కూడా ఉన్నటువంటి సేవకులు ఫోన్ చేసి, తమ్ముడు నేనేం చేయాలి, మీ ద్వారా ఏదో ఒకటి చేయాలని ఆశపడుతున్నాను, ఏం చేద్దాం చెప్పు అన్నప్పుడు అప్పుడు ప్లాన్ చేశాం. అన్న ఇది పరిస్థితి, నేను వెళ్ళి ఇచ్చాను కానీ ఒక స్ట్రీట్ కూడా ఇవ్వలేకపోయాను, కానీ లోన ప్రజల పరిస్థితి ఇలా ఉంది అని చెప్పినప్పుడు, తమ్ముడు నేను బయలుదేరి వస్తాం, నేను అక్కడి నుంచి కొన్ని వస్తువులు తీసుకొని రావాలి, ఇక్కడ ఇలా ప్లాన్ చేయాలి, రైసు లేదంటే కొన్ని బ్లాంకెట్స్ ఇవన్నీ నువ్వు ప్లాన్ చేసుకో. మరి ఇంచుమించు ఒక 200 మంది పైబడే మనం అవి రైసు లేదంటే మరి కూరగాయలు, బ్లాంకెట్స్, తర్వాత పాల ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఇవి ఇవ్వటం జరిగింది. అలాగా మీరు నమ్మరు, చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి. మరి దేవుడు ఎందుకో ఆ టైంలో మమ్మల్ని అలా వాడుకున్నాడు. మరి ఇంచుమించు 6 రోజులు నిద్రలేదు. మీరు నమ్మరు, మేము ఫుడ్ ఇచ్చాం కానీ మాకు ఆహారం లేదు. కానీ ఆహారం లేక కాదు, తింటానికి టైం లేదు. ఆకలితో వెళ్ళి 3-4 ఎక్కడో ఒక కిచిడియో లేదంటే ఒక టిఫిన్ చేసినటువంటి దినాలు ఉన్నాయి. అలాగా రెస్ట్ లేకుండా ఎక్కువగా మేము ఇచ్చిన ప్రాంతం ఏదైనా ఉన్నది మీ ప్రాంతమే. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రాంతం అంతా ప్రతి స్ట్రీట్ ఒకసారి మేమే వాటర్లో నడుచుకుంటూ వచ్చి ఇచ్చాం. తర్వాత ట్రాక్టర్ల మీద ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా మాకు ఒక టీం ఉన్నారు, అంటే యవనస్తులు పిల్లలు ఉన్నారు, ఒక 20 మంది పిల్లలు. వాళ్ళకి జస్ట్ ఆ టైంలో అబ్బాయి మీరు ఇలా చేయాలి, మనం అందరం కూడా ఏదో ఒకటి చేయాలన్నప్పుడు తప్పకుండా అన్న మీరు ఏం చెప్తే చేస్తామన్నా. వారు తలకొక పని ఒక చెప్పి రాత్రి ప్యాక్ చేయడం, ఉదయం పంచడం, రాత్రి అంతా ప్యాక్ చేయడం. రైసు ఒక 40 కట్టలు 50 కట్టల రైసు, 25 కేజీలు 50 కేజీల రైసు, కూరగాయలు, తర్వాత బ్లాంకెట్స్ ఇవన్నీ ప్యాక్ చేయడానికి ఇంచుమించు 4 గంటలు అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే అవన్నీ సమకూర్చుకొని ఒక ట్రాక్టర్ మాట్లాడుకొని దాంట్లో ఎక్కించుకొని మరి పొలంలో తీసుకొని ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చాం. తర్వాత జక్కంపూడి
తర్వాత సింగనగర్, ఇంకా చాలా ప్రాంతాలు. అది రామలింగేశ్వర నగర్ రమ్మని వాళ్ళు అంత బతికాడు, కానీ అక్కడికి వెళ్ళలేకపోయాం. ఎందుకో మరి ఈ ప్రాంతం ఎక్కువగా రావటానికి దేవుడు సహాయం చేశాడు. మరి నిజంగా ఆ స్థితిని చూసి చాలామంది సేవకులు స్పందించారు, ఇతర వాళ్ళు స్పందించి చాలా ఐటమ్స్ చాలా పంచడం జరిగింది. దేవునికి స్తోత్రం. సేవకులకి కానీ లేదంటే అనేక మందికి. మరి మీరు నమ్మరు, మేము పంచి ఆ వారం రోజులు అయిపోయిన తర్వాత భయంకరమైనటువంటి నీరసం, ఎప్పుడు నా జీవితంలో అలాంటి నీరసం రాలేదు, జ్వరం రాలేదు. ఒక 10 రోజులు అనుభవించాను. అంటే ఆ యొక్క ఎఫెక్ట్ ఒక 10 డేస్ వరకు నేను అయినా పర్లేదు. దేవుడికి కొంతమందికి మరి దేవుని ప్రేమను బట్టి చెప్పింది కదా, దేవుని ప్రేమను బట్టి ఈ యొక్క పని చేయడానికి దేవుడు సహాయం చేశాడు. నిజంగా మరి అందును బట్టి మరి ఇలా చేసిన దాన్ని బట్టి సేవా భారత్ వారు తర్వాత టీజీఆర్ ట్రస్ట్ అని ఒక లోకల్లో ఒక పాస్టర్ గారు ట్రస్ట్ తమ్ముడు ఇలా చేద్దాము, మరి కొంతమంది సేవకులకి ఇలా మనం కొన్ని గిఫ్ట్ ఇవ్వాలి, ఐటమ్స్ ఇలా ఉంటాయి ఏంటంటే, అయితే ఒక లిస్టు తయారు చేయాలి. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో సేవకులు వాళ్ళు లిస్ట్ అవుట్ చేయి 100 మందికి మనం ఇలా చేయాలి అన్నప్పుడు అప్పుడు లిస్ట్ అవుట్ చేయగా మరి నాకు తెలియదు అక్క గురించి, తర్వాత మరి నా గురించి అక్క తెలియదు, అక్క గురించి నాకు తెలియదు. కానీ దేవుని ప్రేమను బట్టి నిజంగా ఆ కన్నీటి ప్రార్థన బట్టు లేదంటే సంఘ ప్రార్థన బట్టు దేవుడు చాలామంది సేవకురాలలో కూడా అక్క పేరు, అందులో ఈవినింగ్ లిస్ట్ వేరు, మార్నింగ్ లిస్ట్ వేరు. ఈ మార్నింగ్ లిస్ట్లో కొన్ని ఐటమ్స్ అందరు రాదు లేవు, ఈవినింగ్ లిస్ట్లో మాత్రం ఎందుకో నేను సరితక్క అని పేరు రాశాను. రాయటం ద్వారా నిజంగా దేవుడు మరి, ఎందుకంటే మన ఆలోచన కాదు కానీ అవసరతను బట్టి దేవుడు అవసరతను బట్టి మరి ఇవ్వటం జరిగింది. ఇంచుమించు మరి 200 మంది సేవకులు ఆ దినం ఆ యొక్క కుర్చీలే కానీ తర్వాత కొన్ని వస్తువులు పంచడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. సేవకులు చాలామంది మేలు పొందుతారు. కానీ నేను చెప్తున్నాను ఒక్క మాట, నేను ఈ మాట చెప్పి నేను వాక్యం తెలుసాను. చాలామంది మేలు పొందుకోరు, కానీ పొందుకున్న వారు ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు, ఒక్కరు కూడా కృతజ్ఞత థ్యాంక్స్ బ్రదర్ అని ఒక్కరు కూడా చెప్పాలి. కానీ సరితక్క నిజం చెప్తున్నా, నేను ఇక్కడ నిలబడి చాలా కృతజ్ఞత కలిగినటువంటి సేవకురాలు మీకు దొరకడం చాలా సంతోషం. కృతజ్ఞత అనేది చాలా దేవునికి ఇష్టమే. మీకు అర్థమవుతుందా? బైబిల్లో ఒక మాట అది నేను ఆ సబ్జెక్ట్ కాదు కానీ ఒక మాట చెప్తాను. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుతున్నారు, కానీ ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్కడు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. అప్పుడు ప్రభు అడిగాడు ఏమనంటే, ఆ తమ్మండుగులు ఎక్కడా అంటే వారు దేవునికి ఏం చెప్పలేదు. నేను అనుకుంటాను వాళ్ళు వెళ్ళిపోయి అంటారు, అంటే స్వస్థత పొందుకున్నాము, ఇక మనకు విడుదల వచ్చింది, ఇక నా భార్యను చూడాలి, నా బిడ్డను చూడాలి, ఇక నా ఇంటికి వెళ్ళిపోవాలి త్వరగా అనుకున్నారు. కానీ నేను ఈ స్థితిలో నుంచి ఈ స్థితికి మారడానికి కారణం ఎవరు అని కృతజ్ఞత చెప్పలేకుండా వెళ్ళిపోయిన వచ్చారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రము కృతజ్ఞత చెప్పడానికి ఆ వ్యక్తి ముందుకు వచ్చాడు. నేను అనుకుంటా, అక్క ఇంతమందికి సేవ చేశాను, సహాయం చేశాను, కానీ సరితక్క మాత్రం నేను గొప్పగా చెప్పట్లేదు. చాలా కృతజ్ఞత నాకు కూడా చాలా సంతోషం వేసింది. అంటే ఆవిడ కృతజ్ఞత చెప్పినందుకు కాదు, దేవుని సేవకులు ఇలాంటి దినాల్లో ఇలాంటి వారు ఉంటూ అరుదు పొందుకొని వెళ్ళిపోయి ఇంకా మాకు ఇవ్వలేదేంటని చాలామంది పోట్లాడడం ఉన్నారు. నాకు ఎందుకు ఇవ్వలేదు తమ్ముడు, నువ్వు నా పేరు ఎందుకు రాయలేదు అని నా మీద అక్కడే చాలామంది అడిగేవాళ్ళు, నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. కానీ కృతజ్ఞత అనేది చాలా
అన్ని విషయాల్లో మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు మొదటిగా దేవునికి చెల్లించాలి. అక్క నా గురించి చెప్తుంటే నాకు టైం వేస్తా ఉంది. ఎందుకంటే నేను ఒట్టివాడిని, నేను ఏదో నిలబడ్డా అంతే. నేను ఒక వెహికల్గా చెప్పాలంటే ఒక గాడిదిగా. కానీ ప్రభువుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. కాబట్టి ఇలాంటి చక్కటి సావుకురాలు మీకు ఉండటం, మంచి ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేసుకుని సావుకురాలు మీకు ఉండటం, మిమ్మల్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడు ఇంకా బహుగా మిమ్మల్ని బట్టి సంతోషించునుగాక. ఈ సంఘం మరి రానున్న దినాల్లో మరి అత్యధికంగా దేవుడు దీవించి ఆశీర్వదించి సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి మంచిది. నేను కొన్ని మాటలు చెప్పాలి త్వరగా. సమయం చాలా అయింది. అక్కడ నాకు సమయం చెప్పలేదు, కానీ నాకు తెలుసు సమయం మరి ఏ టైంలో ముగించాలో ఆ టైంలో ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. పిల్లలు కూడా చక్కగా కూర్చొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యము చెప్పండి చాలా విలువైంది. అది చాలా మరి రెండంచులు గల ఖడ్గం వంటిది. సో కాబట్టి దయచేసి మీరు అనాలోచన ఉండదు. ఎందుకంటే అపవాదిగాడు ఏం చేస్తాడంటే మనలో ఏదో ఒక ఆలోచన పెడతాడు. అయ్యో ఇంటికాడ ఏదో మర్చిపోయి వచ్చాను, తాళం వేసి రాలేదు, అరే బీరువా తాళం వేసి రాలేదు, అరే ఇంటికాడ ఏదో మర్చిపోయి వచ్చాను అని ఒక ఆలోచన పుట్టిస్తాడు. వాక్యం నుంచి వాడు డైవర్ట్ చేస్తాడు. కాబట్టి మన యొక్క ఆలోచన లేదంటే మన యొక్క ధ్యానం వాక్య ధ్యానం మీద ఉండాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. సాధారణంగా లోకంలో ఒకరికొకరు మోసాలు చేసుకుంటూ ఉంటారు, దోపిడీ చేసుకుంటూ ఉంటారు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంది, మనల్ని మనం మోసపరుచుకోకూడదు. మీకు అర్థమవుతుందా? మీరు వినువారు మట్టుకైతే ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు కొంతమంది టాలెంట్స్ ఉంటాయి కొంతమందికి కదా. ఏం టాలెంట్స్ ఉంటాయి? కళ్ళు తెరిచి నిద్రపోయే టాలెంట్స్ ఉంటాయి. చాలా ఎదురు వెళ్తూ ఉంటారు కదా. కళ్ళు తెరిచి నిద్రపోయే టాలెంట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు మీలో లేరు అనుకుంటా నేను. లేరు కదా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం మీద కొద్ది నిమిషాలు మనం యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 144వ కీర్తన పరిశుద్ధ గ్రంథం నుంచి 144వ కీర్తన. అందరూ కూడా బైబిల్ తెరిచి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక్క మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 144వ కీర్తన 15వ వచనం. 15. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మన తండ్రి, మీకు స్తోత్రం. ఈ యొక్క సాయంకాలం లేదా రాత్రికాల సమయంలో ప్రభా మీ యొక్క దాసులు సరిగ్గా నాయన వారు చేస్తున్న పరీక్ష, ఈ యొక్క నాయన ప్రేయరు నాయన హౌస్ని లేదా ఆ యొక్క చర్చ్ని మీరు దీవించండి. వచ్చిన వారు ఈరోజు నాయన కుటుంబ ఆశీర్వాద సభను ప్రభా మహిమకరంగా జరిగించండి. బిడ్డలు ఎంతవరకు నాయన మేము స్తుతించుటకు ఆరాధించినట్టు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రభా నీ వాక్యం వద్దకు వచ్చాం. ప్రభా వాక్యం ఉన్న దేవుడు కనుక, నీ మాటే సత్యము కనుక, ప్రభా నిలబడేది ఎవరైనా మాట్లాడేది మీరు కనుక మీరే మాట్లాడుదురు కాక అని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరే ఈ అధ్యక్షతలో మీ కృపలో నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోవాలి. సమస్త మహిమ మీరు పొందుకో. ప్రతి విధమైన నిద్రాత్మను, ప్రతి దురాత్మను, ప్రతి విధమైనటువంటి అనాలోచనాత్మను యేసు నామములో దూరపరిచి ఈ ఆత్మాది నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం ఎక్కువ తగ్గించండి. మంచిది. ఇక్కడ చదవబడినటువంటి ఒక మాటలో ఒక్క మాటను నేను చెప్పి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏ స్థితి కలిగిన వారు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ఈ పేటలో చాలా మంది జనులు ఉన్నారు.
ఈ యొక్క పట్టణంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, కానీ వారికి లేని ధన్యత దేవుడి రాత్రి మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు అంటే సొంతంగా అంటే యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా స్వీకరించిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. మనకి ఈ మాట కీర్తనకారుడు రాస్తూ చక్కటి మాటని ఇక్కడ వివరించాడు. ఇది కుటుంబ ఆశీర్వాద సభ కనుక అసలు ఆశీర్వాదం అంటే మనం అనుకుంటాం చక్కటి గృహం ఉంటే ఆశీర్వాదం, లేదా చక్కటి మరి అన్నీ ఉంటే డబ్బు, ధనము, అధికారం, హోదా ఉంటే అది ఆశీర్వాదం అని మనం అనుకుంటాం భౌతికంగా. కానీ బైబిల్ ఏం చదివిస్తుంది అంటే సొలొమోను ఒక మాటని ఇలా అన్నాడు. చూద్దాం ఆ మాట ఏంటో ఒకసారి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదవగలిగిన వారు త్వరగా. 5వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలగజేసేడలా ఆ స్థితి దేవుని ఆశీర్వాదాలు కలిగిన అనుకోవాలి. దేవుని ఆశీర్వాదము కలిగినని అనుకొనవలెను. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నేను చదువుతున్నా. మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసేలా అతనికి ఆ స్థితి ఎవరిచ్చారు? ఆ స్థితి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఒక ఆయన ఇంత మంచి కూటం పెట్టి అంటే ఆ కుటుంబంలో యజమానుడు రక్షించబడలేదు, యజమానులు రక్షించబడింది. కృతజ్ఞత కూడిక పెట్టారు. మంచి బిర్యానీ, దమ్ బిర్యానీ చేసి మంచిగా ఏర్పాటు చేశారు చక్కగా. ఇలాగ నిలబడి దేవుని వాక్యం సేవకులు చెప్తూ ఉన్నారు. చెప్తున్నప్పుడు అయితే యజమానుడు బయట కూర్చొని దేవుని వాక్యం ఆలకిస్తూ ఉన్నాడు. అయితే పాస్టర్ గారు చెప్తూ ఒక మాట, అయ్యా దేవుని సెలవు లేనిదే ఏ ఒక్కరు భోజనమో చేయలేదు. దేవుని సెలవు లేనిది ఎవరు ఆహారమో తినలేరు. ఆయన పాపం వచ్చింది. ఈరోజు ఇంత కూటం పెట్టి, నేను ఇంత ఖర్చు పెట్టి దమ్ బిర్యానీ చేయించి నేను వారికి ఆహారం పెట్టడానికి నేను ప్రిపేర్ చేస్తే దేవుడి సెలవు ఏంటంటే నా సెలవు లేకపోతే ఇక్కడ ఎవరు భోజనం పాస్టర్ గారు త్వరగా ముగించండి. దేవుడి సెలవు ఏంటంటే నేను కష్టపడి ఇది ఏర్పాటు చేసిన అని మధ్యలో వాక్యం మధ్యలో చాలా డిస్టర్బ్ చేశాను. సరే ఆయన తమాయించుకొని త్వరగా ముగించుకొని ఇక పాస్టర్ గారు మనసంతా అదోలా అయిపోయింది. వాక్యం ప్రకటిస్తూ ఉన్నాము. సరే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, భోజనాలు చేసి వెళ్ళిపోయారు. అంతా అయిపోయింది కార్యక్రమం అంతా, భోజనం చక్కగా జరిగింది. మధ్యరాత్రి కూడా ఫోన్ వచ్చింది పాస్టర్ గారు. ఫోన్ వచ్చి ఎవరు చేశారంటే ఆ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ తల్లి గారు ఫోన్ చేసి, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, నా భర్త హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఏంటమ్మా అంటే భోజనం చేస్తా ఒక బొయ్యికి అంట ఎక్కడ అడ్డుపడింది, గొంతుకులు అడ్డుపడింది. అది ఏం చేయాలి? ఆపరేషన్ చేసి తీయాలంట. ప్రార్థన చేయండి అయ్యా. ప్రార్థన చేశారు, ఆపరేషన్ చేశారు, ఆ బొయ్యిక తీశారు. ఉదయమో లేదంటే ఆ రోజు మరుసటి రోజు పరామర్శించడానికి పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే అప్పుడు చేతులు జోడించి పాస్టర్ గారికి ఇలా చెప్తున్నాడు ఆయన, అయ్యా నిజమే మీరు చెప్పిన మాట, ఆయన సెలవు లేనిది ఎవరు భోజనము ఒక్క ముద్ద కూడా నిజమే. ఒకరికి బంగారం ఉండొచ్చు, ఒకరికి ధనం ఉండొచ్చు, ఒకరికి బాగా పలుకుబడి ఉండొచ్చు, కానీ దేవుని సెలవు లేనిది అది ఏమీ నిజమేనయ్యా మీరు చెప్పింది కరెక్టే అని
ఎప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి? ఎప్పుడు వెలిగింది బల్బు అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యి 1,00,000 రూపాయలు బిల్లు పే చేసి గొంతుకు కోస్తే కానీ అర్థం కాలేదు ఆ స్థితి. నీకు అర్థమవుతుందా నా మాట? దేవుని యొక్క కృపలేంది, దేవుని దయలేంది, దేవుని యొక్క ఆశీర్వాదము లేనిదే మనం ఏమీ చేయలేము. ఇది నాది, ఇది నీది అని అనుకుంటాం, కానీ దేవుని సేవ లేనిది, దేవుని కృప లేనిది మనం ఏమీ చేయలేము. అదే చెప్తున్నాడు సొలొమోను. ఏం చెప్తున్నాడంటే, ఒకనికి ధనదాని సమృద్ధి కలిగిని అయితే దాని యందు ఆ భాగమందు అతను కలిగిన స్థితిని బట్టి, ఎవరిని బట్టి కలిగిందంటే అనుకోవాలి, దేవుని బట్టి కలిగినవని నువ్వు అనుకునవలను. అందుకని ఇట్టి స్థితి గలవారు ధన్యులు అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము. హల్లెలూయా. నీకు ధనము లేదని భయపడద్దు, దిగులు పడద్దు, లేదా గృహం లేదని దిగులు పడద్దు. కష్టపడే శక్తినిచ్చాడు, కష్టపడుతున్నావు, కడుపు నిండా చెప్పండి ఆహారము తీసుకోగలుగుతున్నావు, ఆరోగ్యవంతులు ఉన్నావు, అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? అది ఆశీర్వాదం. చాలా మందికి ధనం ఉంది, బంగారం ఉంది, హోదా ఉంది, కానీ సరిగ్గా భోజనము లేదు, మనశ్శాంతి లేదు. అనిల్ అంబానీ తెలుసా మీకు? మొన్న ఒక కుర్రోడికి మ్యారేజ్ చేశారు కదా, అతనికి 2 కుమారులకి, చిన్న కుమారుడికి మ్యారేజ్ చేశారు. అతను చాలా మంచి, మీకు తెలుసా, బంగారమైన డ్రెస్సు, బంగారంతో చేయించారు ఆ డ్రెస్సుని. అయితే అతనికి ఏం చెప్పాడు, ఒక ఇంటర్వ్యూ చేస్తే, నాకు బంగారంతో చేయించవచ్చు, కానీ ఎన్ని చేసినా నాకు మనశ్శాంతి, ఆరోగ్యం నాకు లేదు, ఆరోగ్యం కరువైంది అని తను దుఃఖపడ్డాడు. మీకు అర్థమవుతుందా? ప్రపంచంలో చెప్పండి టాప్ 10లో ఒకరైనటువంటి ఆ కుటుంబంలో అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, ఆరోగ్యం లేదు. మీకు అర్థమవుతుందా మాట? కాబట్టి ప్రియులారా, ఈ మాటను బట్టి మనం దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. ప్రభువా, ఇట్టి స్థితి నాకు ఇచ్చావు, అందును బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. ఇట్టి స్థితి ఎవరి వల్ల వచ్చింది? దేవుని ఆశీర్వాదములని మనం అనుకోవాలి. లేదా నా భర్త వల్ల వచ్చింది, లేదంటే మా తల్లిదండ్రుల వల్ల వచ్చింది, లేదంటే మా పితరుల వల్ల వచ్చింది. అంతకంటే ఎవరిచ్చారు చెప్పండి? ఏది కలిగి ఉన్నామో అది దేవుని దయ వలనే మనం కలిగి ఉన్నామని మనం అనుకోవాలి. హల్లెలూయా. నేను బైబిల్లో కొన్ని స్థితులు చెప్తాను. నా వాక్యం ఏంటంటే, మన స్థితి ఏంటి? బైబిల్ అంటుంది కదా, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఎవరు ధన్యులు? మనము బైబిల్లో కొన్ని స్థితులు ఉన్నాయి, అవి మనం చూద్దాం త్వరగా. బైబిల్లోంచి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, బైబిల్ బాగా చదవగలిగిన వారు, కొంచెం స్పీడ్గా తీయగలిగిన వారు తీస్తే నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం. ఇంచుమించు కొన్ని స్థితులు ఉన్నాయి. నేను కొన్ని 7 స్థితుల గురించి చెప్తాను. నెంబర్ 1 రోమపత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. నెంబర్ 1 ఏ స్థితిది? సమాధాన స్థితి మనం పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం. వాస్తవంగా మనం దేవునికి మనకి సమాధానం లేదు. 400 సంవత్సరాలు దేవుడు అలాగే మౌనంగా ఉండిపోయాడు. డార్క్ పీరియడ్ అంటారు. మలాకీకి మత్తయికి 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు అంటే మానవుడు పాపం చేయడం ద్వారా దేవుని దగ్గర సమాధానము కోల్పోయాడు. సమాధాన స్థితి లేదు మనకి. అప్పుడు దేవుడు నిర్ణయించుకున్నాడు, తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి. ఇందాక అక్క ఒక మాట చెప్పారు కదా, ఈరోజు ఏడే ఇది ప్రేమికుల రోజు అని లోకంగా పిలుచుకుంటూ ఉంటారు. సరే, ఏమో మనకు తెలుసు ఈ లోక ప్రేమలు ఎలా ఉన్నాయో ఇప్పుడు బాగా మనకు అర్థమవుతుంది.
ఈ లోక ప్రేమల గురించి మనకు తెలుసు. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదో మీకు తెలుసా? చెప్పండి. ఆయన మన కొరకు ఈ సమాధాన స్థితి ఇవ్వటానికి చెప్పండి, పరలోక మహిమను విడిచిపెట్టబడిన భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తను తాను రిక్తులుగా చేసుకొని తను తాను తగ్గించుకొని చెప్పండి, మట్టి మానవులైన మన వద్దకు మనకి సమాధానం ఇవ్వడానికి. ఆయన పేరులో ఒక పేరు మనం డిసెంబర్లో మనం చదువుకుంటాం ఈ మాట, ఏలయనగా ఒక శిశువు. ఆయన పేరులో ఒక పేరు, ఆయన సమాధానకు అధిపతి. సమాధానం లేని స్థితిలో మనం ఉన్నాము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చెప్పండి సమాధానం తీసుకొచ్చాడు. హల్లెలూయా. అందుకని బలంతో ఒక మాట ఎవరు దేవదూతలు, ఇదిగో మీకు సమాధానము కలుగునుగా. ఇంకా అనేక మందికి ఇదిగో మీకు సమాధానం కలుగును కాక అని చెప్తూ ఈ యొక్క ప్రకటన, ఈ శుభవార్తను వారు తీసుకొని వచ్చారు. చదవవలసిన లేదు, కానీ ఎందుకు మట్టుకున్నట్టు సమాధాన స్థితి కలిగిన వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని ఆ యొక్క మాటలో ఒక మాట, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మన దేవుడు సమాధానకర్త, సమాధానానికి అధిపతి. భూమికి ఆకాశానికి లేదా భూమికి పరలోకానికి లేదా దేవుడికి మానవుడికి సమాధానం లేని టైంలో మన ప్రభు యేసుక్రీస్తు దిగి వచ్చి మనందరితో చెప్పండి ఆయన సమాధాన పరుచుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ కదా, ఇక్కడ ఏమిటంటే మనము ఇప్పుడు ఏం పొంది ఉన్నామంట? సమాధాన స్థితి పొంది ఉన్నాం. నెంబర్ 1 మన స్థితిని సమాధాన స్థితి. అందుకు మనం ధన్యులు. హల్లెలూయా. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. మనకు సమాధానం ఇచ్చాడు దేవుడు. అందుకనే పౌరుడు సత్యం అయితే అందరితో మనం సమాధానంగా ఉండాలి అంటాడు పౌరుడు. ఒకవేళ ఇక్కడ ఈ మాటలు విన్న మనలో మన కుటుంబంతో కానీ లేదా మన బంధువులతో కానీ లేదా సంఘంలో కొంతమంది మాట్లాడు కదండి, నేను ఆవిడతో మాట్లాడండి లేదా నేను ఈయనతో మాట్లాడండి అంటారు. మనం సమాధాన పడిన తర్వాతే బలంలో పాల్గొనాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవస్తుంది కదా, ఆ వాటిని నేను చూపించట్లేదు, కానీ నువ్వు సమాధాన పడిన తర్వాతే బలంలో చెయ్యి. అందుకే ఇట్టి స్థితి గలవారు మన సమాధాన స్థితి ఇచ్చాడు చూసారా, అందుకు మనం దాన్ని దేవునికి ఇస్తుంటాం. హల్లెలూయా. నెంబర్ 1 సమాధాన స్థితి. రెండవదిగా మనం చూద్దాం ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక తెలుపుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. 6:9 హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అయితే ప్రియులారా, నేను ఇలాగ చెప్పుచున్నాను, మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఇది ఏ స్థితి? రక్షణకరమైన స్థితి. హల్లెలూయా. ఏ స్థితిలో మనం ఉన్నాం? ఇక్కడ కూర్చున్న వారిలో ఎందరూ రక్షించబడడం నాకు తెలియదు, ఎందరూ మారు మనసు పొంది బాప్టిసం పొంది నాకు తెలియదు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఒకవేళ రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిసం తీసుకొని ప్రభు బలంలో మీరు పాల్గొన్నట్లయితే వారిని బట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అయితే ప్రియులారా, మేము ఇలాగ చెప్పుచున్నాను, మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి రక్షణకరమైన స్థితి మనకి ఇచ్చాడు. హల్లెలూయా. 1 సమాధాన స్థితి, 2 రక్షణకరమైన స్థితి. ప్రతి ఒక్కరు రక్షించబడాలి. ప్రతి ఒక్కరు మారు మనసు, ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ లేకపోతే, అతను మారు మనసు లేని అనుభవం లేకపోతే అతను దేవుని దగ్గరికి చేరలేదు, పరలోక రాజ్యానికి హక్కుదారుడు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను చెప్పేది భౌతిక రక్షణ కూడా నేను చెప్పట్లేదు. పరలోక సంబంధమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు.
ఆ రక్షణ గురించి చెప్తున్నాడు. ఇదే ఎబ్రీ పత్రికలో నేను తీయవలసిన లేదు, కానీ ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసేలా ఎలాగో తప్పించుకోవడం అంటే ఏం తప్పించుకోవాలి? వరదలు తప్పించుకున్నాం, అయితే ఓకే వెళ్ళిపోయింది, దాటిపోయింది. ప్రమాదం తప్పించుకున్నాం, ఓకే వెళ్ళిపోయింది. కానీ రేపొద్దున రాబోయే ఉగ్రత ఉంటుంది, దేవుడు నిర్ణయించిన దినం ఒకటి ఉంది, ఆయన రాకడి దినం ఒకటి ఉంది. ఈ భూమి మీద భయంకరుడి చెప్పండి మిక్కటమైన, పేదలు చెప్తాడు, మిక్కటమైన వ్యాన్రముతో ఈ భూమి లైవ్ అయిపోతాడు. ఆ దినం దేవుడు నిర్ణయించాడు. ఆ దినం ఎవడు తప్పించుకోలేడంట. బైబిల్ చెప్తుంది ఆ దినం ఎవడో తప్పించుకోలేదు. అది తప్పించబడాలంటే నువ్వు ఎంత గొప్ప రక్షణ ఉండాలి చెప్పండి. ఈ స్థితిలోకి రావాలి. వచ్చిన వారు ధన్యులు. హల్లెలూయా. ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు రక్షణ పొందు. నువ్వు రక్షణ పొంది రక్షణకరమైన స్థితిలోకి నువ్వు వచ్చినట్లయితే చెప్పండి, ఇట్టి స్థితి గలవారు ధన్యులు అంటాడు. ఆయన కుడి పక్క కూర్చున్న మరి ఆ యొక్క జనాంగంతో చెప్తూ ఉంటాడు కదా, ఏమిటంటే ఇదిగో వీళ్ళందరూ కూడా చెప్పండి భూమి మీద రక్షణ పొందినటువంటి వాళ్ళంట తెల్లటి వస్త్రము వేసుకొని మంచి ఆరాధించే స్థితిలో, పరలోక రాజ్యంలో దేవుని మహిమపరిచే స్థితిలో ఉండగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణకరమైన స్థితి దేవుడు మనకి ఇచ్చునుగాక. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. దేవునికి స్తోత్రం. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. భౌతిక సంబంధమైనది కాదు. భౌతికంగా ఎన్నో ఒడిదుడుకులు ఉండొచ్చు, ఎన్నో దుఃఖాలు ఉండొచ్చు, కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు నడిపిస్తుంది. అది రక్షణార్థమైంది. హల్లెలూయా. అది చెప్పండి ధన్యకరమైన స్థితిలో నడిపిస్తుంది. అందుకని ఇట్టి స్థితి గలవారు ధన్యులు. రెండవదిగా రక్షణకరమైన స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఈ సంఘం అందరూ కూడా రక్షణ పొందిన వారుగా ఉండాలి. రేపు పొద్దున రాకడ వచ్చినప్పుడు అందరూ ఎత్తబడాలి. విడవబడిన వారికి మహా శ్రమలు, విడవబడిన వారికి భయంకరమైన పరిస్థితి. ఆ స్థితి రాకముందే రక్షణకరమైన స్థితిలోకి మనం చెప్పండి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడవదిగా మనం చూద్దాం త్వరగా. మూడవ స్థితి ఏంటి? మార్కు సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. జరిగిన చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందులుగా సంగతియు ఊరి వారికి తెలియజేయగా ప్రాంతం నడిచిపోమ్మని వారు ఆయన బతిమాలుకొని సాగరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన వద్ద తను ఉండనిమ్మని ఆయన బతిమాలుకొని కానీ ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి ఎదుగు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యాలన్నీ వారికి తెలియపోయాను. వాడు వెళ్ళి యేసు చేసిన అవన్నీ దెక్కపోలిలో ప్రకటన అందరూ ఆశ్చర్యపడి. చాలు. ఇక్కడ ఈ వ్యక్తి గురించి మీకు తెలుసు. ఈ వ్యక్తి ఎవరు? శానా అనే దయ్యం పట్టాడు. శానా అంటే 2000 అర్థం. 2000 దయ్యాలు పట్టినవాడు. ఆ ప్రాంతం, ఆ దెగపోలి, ఆ యొక్క ఆ గెరాసీను, ఆ ప్రాంతంలో చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయంట. చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రజలందరూ ఒడికిపోతా ఉన్నారు భయంకరంగా. అతను పట్టిన స్థితి ఏంటయ్యా అంటే చెప్పండి, భయంకరమైన దయ్యాలు పట్టి భయంకరంగా పీడింపబడుతున్నటువంటి ఈ వ్యక్తి ప్రభువు ఒక దినాన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్ళిన వెంటనే ఎదురైన వ్యక్తి ఎవరంటే ఇతనే. బైబిల్ పండితులు అలా అన్నారు, ఆ ప్రాంతంలోని కేవలము ఆ దయ్యాలు పట్టిన ఆ వ్యక్తి గురించే వెళ్ళి ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తి రక్షించబడి, అంటే దయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత అతను రక్షించబడి ఆ ప్రాంతం అంతా
సువార్త ప్రకటించి ప్రభు కొరకు ఆ ప్రాంతాన్ని సంపాదించాడంట. హల్లెలూయా. అంతకుముందు అతని స్థితి ఏంటంటే చెప్పండి, దయ్యం పట్టిన స్థితి. అయితే ప్రభువు అతన్ని దర్శించి స్వస్థపరిచిన తర్వాత అతనికి స్థితి ఏంటయ్యా అంటే చూడండి, ఆ మాటను మనం చదువుతాం. చూడండి ఒకసారి 15వ వచనం చదువుతాం. 5:15. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి శాన అను దయ్యమును పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చునిడుట చూచి భయపడింది. స్వస్థ చిత్తుడై, అంతకుముందు చిత్తుగా ఉన్నవాడు స్వస్థ చిత్తుడై ప్రభు పాదం ధరించాడు. దేవునికి స్తోత్రం. ఈ స్థితికి మనం ఏం పేరు పెడదాం? ఆరోగ్యకరమైన స్థితి. హల్లెలూయా. ఏ స్థితి? ఆరోగ్యకరమైన స్థితి. అంతకుముందు అతని స్థితి ఏంటి? బట్టలు లేవు, భయంకరంగా రక్తమును కారుతున్న విధముగా అతని దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో ప్రజలకు ఎవరికి నెమ్మది లేదు, ఎవరు కూడా భయపడిన పరిస్థితులు. అయితే దేవుడు తనను దర్శించిన తర్వాత తన స్థితి మారిపోయింది. ఇక్కడ చదివాం కదా, అక్కడ ఒక మాట రాసిందంటే అతను బట్టలు ధరించి యేసు దగ్గర పాదం కూర్చున్నప్పుడు జనులందరూ చూసంటే భయపడ్డారంట. ఎందుకు భయం చెప్పండి? అంతకుముందు భయపడాలి కదా, ఇప్పుడు ఎందుకు భయపడతాం? అతను చక్కగా మారి బుద్ధిమంతుడై కుదురై దేవుని సన్నిధికి వచ్చి మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభా నీతో వచ్చేస్తానయ్యా, నేను వచ్చేస్తాను, నీతో ఉండనిమ్ము, నేను సువార్త ప్రకటిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుని సేవలు చేస్తానయ్యా, నీతో వచ్చేస్తాను ప్రభా అంటే ప్రభా అన్నాడు. లేదు, నేను రక్షించుకుంది ఎక్కడికో తీసుకెళ్ళాలని కాదు, నీవు ఇక్కడే ఉండి నీ ప్రాంత ప్రజల్ని చెప్పు సాక్షిగా ఉండు, అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించడం కొరకు అతన్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఆ స్థితిని చూసినటువంటి ఆ ప్రజలందరూ భయపడ్డారంట. తర్వాత ఆనందపడ్డారు. ప్రభు అతను దర్శించిన తర్వాత ఇతని మాట అందరూ విన్నారంట. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దెకపోలి, ఆ గెరాసిన్, ఆ ప్రాంతం అంతా కూడా సువార్తను ప్రకటించి ప్రభు కొరకు అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. అతను అంతకుముందు ఆరోగ్యం లేని స్థితి, ఇప్పుడు చెప్పండి ఆరోగ్యకరమైన స్థితి. దేవునికి స్తోత్రం. చాలా మందికి అనారోగ్యంతో బలహీనతో ఎప్పుడు చూసినా ఏదో ఒక పరిస్థితులు బాధపడుతూనే ఉంటారు. అయితే పిల్లరా, మనం ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నామే, మనం ధన్యులు. హల్లెలూయా. చాలా మంది హాస్పిటల్ పరిచయం కూడా చేసేవారు. కరోనాకు ముందు, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా నథింగ్. వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే ఆ టైంలో మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. అంతకుముందు ప్రతి శనివారం ఫుడ్ ప్యాక్ చేసుకొని, లేదంటే ఫ్రూట్స్ ప్యాక్ చేసుకొని తీసుకొని ప్రతి వార్డుకి, మరి ముఖ్యంగా తృణీకరణ పడిన ఒక వార్డు ఉంటుంది, డిస్ట్రిక్ట్ వార్డు అంటారు. ఆ వార్డు ఎవ్వరు పట్టించుకోరు అసలు. అక్కడ మరి వాళ్ళకి సంబంధించిన ఎవరు రారు, ఎవరు ఏ సేవ వాళ్ళకి అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి దుప్పట్లు బట్టలు మార్చి భయంకరమైన పురుగులు చెప్పాలండి మీకు చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి అలాంటి వారికి కూడా మేము పరిచయం చేస్తాం. వాళ్ళ స్థితి చూసినప్పుడు ఒక్కొక్కరు ఇలా అలా అడిగేవారు, మాస్టర్ గారు నా కోసం ప్రార్థన. ఏం ప్రార్థన? నేను చనిపోయాక ప్రార్థన చేయాలి, నేను ఈ భూమి మీద బ్రతకాలని నాకు ఆశ లేదు, చనిపోయేలాగా ప్రార్థన చేయండి అనేవారు. మాకు చాలా దుఃఖం వేసింది. అలాగన్న వాళ్ళు చాలామంది శుభ్రంగా దేవుణ్ణి నమ్ముకొని, అంతకుముందు భయంకరంగా త్రాగి భయంకరంగా ఆ గ్రామం అతనంటే చాలా భయం, భార్య పిల్లల కంటే అసలు నెమ్మది ఉండేది కాదు. అలాంటి వ్యక్తిని మారి రక్షించబడి ఇప్పుడు పామరు అనే ప్రాంతం, పామరు దగ్గర చిన్నువారిపురం ఒక గ్రామం, అంటే పామరు ఆనుకుని హైవే మచిలీపట్నం హైవే పడింది కదా, ఆ హైవే పక్కనే ఉంటుంది చిన్నువారిపురం అనే గ్రామం. ఆ గ్రామంలో అద్భుతంగా సంఘం కట్టబడింది. దేవునికి ఇప్పుడు అక్కడ ఒక 20-30 మంది ప్రతి సండే కూడుకుంటారు. హల్లెలూయా. నిజమేనండి. అతను మారాడు. నేను చనిపోతా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నాకు బ్రతకాలం లేదు,
నా స్థితి చాలా భయంకరంగా ఉంది, నాకు ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, 3 పిల్లలు, వాళ్ళని పెళ్లి చేయలేకపోతున్నారు ఆడపిల్లలు, కానీ నేను బ్రతకాలని నాకు ఆశ లేదు. ఒక పక్క నాకు భయంకరమైనటువంటి కాలు తీసేసారు, చాలా భయంకరమైన పరిస్థితి, నేను బ్రతకలేని ఆశ అన్న వ్యక్తి అద్భుతంగా దేవుడు వాళ్ళ పిల్లలకి వివాహాలైనవి, అద్భుతంగా ఇల్లు కట్టబడింది, అక్కడ వారి ద్వారా వాళ్ళ ఇంట్లో సంఘం కట్టబడింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏ స్థితికి చెప్పండి? ఆరోగ్యకరమైన స్థితి. దేవుని అడుగుదాం, ప్రభా నాకు ఇచ్చి స్థితి ఇచ్చినందుకు, నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు ఏమిచ్చిన నీ రుణము నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం ప్రభా అని ప్రభువుని మనం స్తుతించే వారని ఉండాలి. ఇది ఏ స్థితి చెప్పండి? ఆరోగ్యకరమైన. ఎన్నో నెంబరు? 3 చెప్పాను. 4వ దగ్గరికి వెళ్దాం, చూడండి ఒకసారి. 4వ స్థితి దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, క్షమించండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. యోబుకి తెలుసు, మీకు చెప్పనవసరం, వాక్యాలు మీరు వింటున్నారు సాగుతుందా. యోబు స్థితి ఏంటి? ఊజు దేశమందు అతను వంటి భాగ్యవంతుడు, గొప్పవాడు ఎవ్వరో, అతని నీతిమంతుడు కూడా ఎవడో. అతని పిల్లల స్థితి ఏంటి చెప్పండి? కుమార్తెలు కానీ 7 కుమారులు, 3 కుమార్తెలు. బైబిల్లో రాస్తున్నారు. వాళ్ళంతా అందగాళ్ళు లేదా అందగత్తులు, లేడీస్ ఆ దేశంలోనే లేరంట. అది అతని స్థితి. కానీ రాను దినాల్లో ప్రభు తన ద్వారా దేవుడి మహిమ పొందాలని చిన్న శోధనే కాదు, మన దృష్టిలో చెప్పాలంటే అది పెద్దది. కానీ యోబు ఆ విషయంలో ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోండి, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ స్థితిలో ఉండి కూడా ఏమిటి? ఆస్తి పోయింది, ఒక్కరోజే ఆస్తి అంతా పోయింది, ఒక్కరోజే భార్య, పిల్లలు అందరూ పోయారు. అందరు విడిచిపెట్టి ఒక్కడే ఒంటరి అయి కూర్చొని దేవునికి మొరపెడుతున్నాడు. హల్లెలూయా. ఆ స్థితిలో ఏ మాటలు వస్తాయి మనమైతే ఏమంటాం చెప్పండి? మనకు వచ్చే మాటలు ఎలాంటివి అంటే, కొంతమంది ఇలా అంటారు, ఏం దేవుడు అండి, ఏం దేవుడు పాస్టర్ గారు అంటారు. కొంతమంది ఎదురవుతారు, నేను చెప్పనవసరం లేదు, కొంతమంది ఎదురవుతారు. ఏం చేసేళ్ళండి దేవుడు మాకు మేలు, అంతకుముందు గొప్ప మేలు, బ్రతికున్నట్టుగా గొప్ప మేలు, భయంకరమైన పరిస్థితి నుంచి ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. నేను మీ సంగతి చెప్పట్లా, కొంతమంది ఆ స్థితి మాకు తెలిసి కాబట్టి చెప్తాను. మేలు మర్చిపోయి దేవుడు పైగా ఏ మేలు మాకు చేశాడండి, ఏం దేవుడు అండి అన్న వాళ్ళు లేకపోతే ఉన్నారు సమాజంలో, ఈవెన్ సంఘంలో కూడా. మీకు అర్థమవుతుందా? మీరు అలాంటి వాళ్ళు కాదని అనుకున్నా. దేవునికి స్తోత్రం. యోబు ఆ విషయంలో ఎక్కడ కూడా చెప్పండి దేవుని దూషించినట్లు లేదు. కానీ ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఎవరి కోసం? తన కోసం చేయలా, తన యొక్క స్థితి కోసం చేయలేదు, తన స్నేహితుల కోసం ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభా, నా స్నేహితుల కృపతో జ్ఞాపకం చేసుకో అని వారి యొక్క క్షేమ స్థితి కోసం ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఇదే స్థితి అంటే చెప్పండి, క్షేమకరమైన స్థితి. అలాగూ ప్రార్థన చేయగా దేవుడు అంతకు మునుపు ఆశీర్వదించిన దానికంటే యోబుని 2 ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. అది శ్రమలో ఉన్న ఆశీర్వాదం, శ్రమలో దాగి ఉన్న ఆశీర్వాదం అంటే ఇదే. హల్లెలూయా. ఒక మంచి పాట ఉంటుంది కదా,
స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, 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 నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. హల్లెలూయా. అంతే కదా, మనం ఇంకా బ్రతికున్నాం. వరదల్లో ఎంతోమంది చిక్కుపోయారు కదండి, ఎంతోమంది కరోనా టైంలో ఎంతోమంది ఎగిరిపోయారు. కనీసం శవం చూడటానికి కూడా లేదండి. మా సంఘంలో కంచిచర్ల ఈ సంఘంలోని కంచెల సంఘం, అక్కడ ఒక ఎంప్లాయ్ ఆర్టీసీలో చేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయన కరోనా వచ్చింది, చాలా భయంకరమైన పరిస్థితి. ఇక్కడ ఇదే సింగనగర్లో స్మైలీ అని హాస్పిటల్, తెలుసా? అదే హాస్పిటల్లో చాలా భయంకరంగా చనిపోయాడు. కనీసం కుమార్తెను కూడా దగ్గరికి వెళ్ళడానికి ఒక ప్యాకేజీ మాట్లాడి దూరం నుంచి ఆ శవాన్ని అప్పగించేసి వచ్చేసిన పరిస్థితి. ఇంకా ఎన్నో పరిస్థితులు ఎరుగుతున్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్థితిలోంచి మనం దాటుకొని వచ్చాం. కరోనా స్థితిలోంచి, కరువు స్థితిలోంచి కూడా. మీకు అర్థమవుతుందా? కరోనా నుంచి, భయంకర వరదల నుంచి తప్పించి దేవుడు మన అద్భుతంగా మనల్ని చెప్పండి ఈ స్థితిలోంచి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. దేవునికి చెప్తాం హల్లెలూయా. ఏ స్థితి చెప్పండి? ఆరోగ్యకరమైన స్థితి మనకి ఇచ్చాడు. నాలుగవదిగా క్షేమకరమైన స్థితి. హల్లెలూయా. ఏ స్థితి చెప్పండి? క్షేమకరమైన స్థితి. యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. అతనికి మరలా క్షేమకరమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. అలాగే దేవుడు మనకి అనుగ్రహించిన. ఇది ఏం చెప్పాను చెప్పండి? 4, 5, 4 చెప్పాను. ఇంకొకటి చెప్తాను చూడండి ఒకసారి. నా సమయం త్వరగా అయిపోతూ ఉంది, కొంచెం ముందుకు వెళ్దాం త్వరగా. 5వదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలికొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, ప్రేమలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏ స్థితి ఇది? దీన స్థితి. ఈ మాట రాస్తుంది పౌలు. జైల్లో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు. ఏ స్థితిలో ఉండి రాస్తున్నాడు? ఒకప్పుడు భయంకరంగా సంఘాన్ని హింసిస్తూ, ఏమండి, సంఘం అన్నటువంటి వ్యక్తిని ఈడ్చుకొని వెళ్ళి భయంకరంగా పాడు చేసేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయిన ఈ యొక్క సౌలు దేవుడు దమస్కు మార్గంలో దర్శించి పౌలుగా మార్చి తన సేవ కొరకు సమర్పించుకున్నాడు. వాస్తవంగా బైబిల్ పండితులు చెప్తారు, పౌలంట ఆ దినాల్లోనే చాలా కోట్లు కలిగినటువంటి గొప్ప ధనవంతుడు. చెప్తాం గట్టిగా హల్లెలూయా. గొప్ప ధనవంతుడు అయినప్పటికీ దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. నేను దేని కొరకు నేను పరిగెడుతున్నానో, దేని కొరకు నేను ప్రయాసపడుతున్నానో ఆ గురి వద్దకే నేను పరిగెడుతున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, నేను దీన స్థితిని ఎరుగుదును, సంపన్న స్థితి ఎరుగుదును. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన స్థితి ఏంటంటే దీన స్థితి. మన ప్రభువు దీనుడు, అందుకని కదా దీను ఎడల ఆయన కృప చూపించేవాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో యెషయా గ్రంథంలో రాస్తున్న మాట తీయవలసినది, కానీ అలాంటి వారి వద్దనే దేవుడు నివాసము 54వ యెషయా గ్రంథం 54 ఉంటుంది. ఆ మాట మీరు తర్వాత చదువుకోండి. విరిగి నలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారి వద్దనే నేను చెప్పండి నివాసము. ఆ స్థితిలో
మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. గర్వపడటం, నాకుందని అహంకారంగా మనం వెళ్ళటం కాదు. మనం ఎన్ని ఉన్నా దీన స్థితిలో మనం ఉండాలి. దేవునికి మనం అప్పగించు. ప్రభువా, ఇట్టి స్థితి నాకు ఇచ్చినందుకు వందనాలు, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. అందుకే ఇట్టి స్థితి గలవారు యెహోవా తమకు దేవుడిగా గల ధన్యులు. మనం దీన స్థితిలో మనము పౌలు చెప్తాను, నేను దీన స్థితి ఉండ ఎరుగుదును, సంపన్న స్థితి ఉండని ఎరుగుదును. అన్ని కార్యములు కలుగునటకు, మరి తర్వాత ఆకలి కొనటకు, తర్వాత సమృద్ధి కలిగి ఉండటకు, లేవి కలిగి, అన్ని విషయాల్లో ఒకసారి ఆలోచించేద్దాం. మన ప్రాంతం సింగనగరి, వరద ప్రాంతం అందరూ చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, చాలామంది ధనవంతులు ఉన్నారు. కానీ ఒక వాటర్ బాటిల్ కోసం, చెప్పండి, ఒక వాటర్ బాటిల్, కొంచెం గుక్కడి నీళ్లు ఎవరైనా ఇస్తారా అని ఎదురు చూసే రోజు, ఆ రోజు వస్తుందని ధనవంతుడు అనుకున్నారు. చెప్పండి, నేను ధనవంతుడు కదా, నాకు డబ్బు ఉంది, అవసరమైతే ఒక హెలికాప్టర్లు తీసుకొస్తాను అనుకోవచ్చు. కానీ ఆ స్థితిలో ఉండి చాలా భయంకరంగా ఈ ప్రాంతంలో అనేక మంది, చాలామంది ధనవంతులు ఉన్నారు. కనీసం చెప్పండి, నీళ్లు లేక అలమటించే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అనుకున్నారు ఎప్పుడైనా? చెప్పండి, అనుకోలేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పౌలు చెప్తున్న మాట అదే, మనం దేనా స్థితిలో ఉన్న ఎరుగన్నా ఎరగాలి, సంపన్న స్థితిలో. కాబట్టి వీళ్ళారా, మనము దీన స్థితిలోంచి దేవుడు మనల్ని కంట కుప్పం నుంచి దరిద్రులను లేవనెత్తువాడు. ఆయన ఉన్నతమైన స్థానము నిలబెట్టువాడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, కొంచెం హోదా పెరిగిన తర్వాత, లేదా కొంచెం సంపాదన బాగా రాబడి వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయి, కృతజ్ఞత లేని వారిగా చాలామంది ఈ స్థితిని మర్చిపోయి, దేవుని మర్చిపోయి ఎంతోమంది చెప్పండి దేవునికి దూరం అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించేద్దాం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మనం దీన స్థితిలో ఉండగలగాలి. ప్రభు మనం దీనిలో చూడండి, బైబిల్లో ఒక ఇద్దరు వ్యక్తులు మందిరానికి వచ్చారు, దేవాలయానికి. చెప్పండి, ఒకడు సుంకరి, ఇంకొకడు పరిచయం. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? ఎవరి ప్రార్థన ఆలకించాడు? పరిచయుడు. సుంకరి ఎలాగ ప్రార్థన చేశాడు? ప్రభా, నేను మందిరానికి రావడానికి నాకు హక్కు లేదు అని దూరం నుంచి కనులెత్తి ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. దీనుడై ప్రార్థన చేశాడు. అయితే పరిచయుడు మందిరంలోకి వెళ్ళి, ప్రభువా, నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను, అలా ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దేవునికి దశమభాగం ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కాబట్టి నన్ను దీవించేసి అన్నట్లుగా ప్రార్థన చేయడం చూసారా? దేవుడు ఇలా అన్నాడు. అతని ప్రార్థన కంటే ఇతర ప్రార్థన దేవుడు ఆలకించాడు. అక్కడ ఒక మాట చెప్పాడు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అంటే మనం దీనులుగా తగ్గించుకున్నట్లయితే, దీన స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని చెప్పడం ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకొని వెళ్తాడు. అట్టి స్థితి గలవారు. ఇంకొక మాట దగ్గరికి మనం వెళ్తాం. చూడండి ఒకసారి, రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ అధ్యాయము 6వ వచనం. త్వరగా నేను ఒక 5 నిమిషాలు ముగించేస్తాను, చాలా సమయం అయింది. ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధింపబడుతుమో, దాని విషయమై చనిపోయిన వారమైన ధర్మశాస్త్రమును. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రములను విడుదల పొందుతాము కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారు కాక ఆత్మానుసారం నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. అంతే. ఓకే, ఇక్కడ ఏమని చెప్పండి? ఆత్మానుసారమైన నవీన స్థితి. నవీన స్థితి అంటే కొత్తది అన్నమాట. మీకు అర్థమవుతుందా? ప్రాచీనం అంటే పాతది. ఒకప్పుడు మనం పాత రోత జీవితాలను విడిచిపెట్టి మనము
నవీన స్వభావం ధరించుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చాం. హల్లెలూయా. ఇట్టి స్థితి గలవారు నవీన స్థితి మనకు ఉండాలి. అంటే ఒకప్పుడు ఒక ఆయన ఇలా అన్నాడు, ఏమండి పాస్టర్ గారు, నేను మారానండి, మారమలుచుకున్నానండి. ఎట్లా? ఒకప్పుడు నేను పాలలో నీళ్ళు కలిపినానండి, ఇప్పుడు నీళ్ళలో పాలు కలిపినాను. మీకు అర్థమవుతుందా? అదే నవీన స్థితి కాదు నాన్న, నువ్వు ఇంకా ప్రాచీన స్థితిలోనే ఉన్నావయ్యా. నీళ్ళలో పాలు కలిపిన పాలలో చెప్పండామా ఇక ఉంటాయిగా. ఇక నువ్వు నీ స్థితి మారిందా? కానీ ఒక్క అంచు కూడా ముందుకు నువ్వు రాలేకపోయావు నాన్న. అది కాదు నాన్న, నువ్వు పాలు అంటే స్వచ్ఛమైన పాలు పొయ్యాలి, నీళ్ళు కలపని పరిస్థితులు. ఒకప్పుడు ఒక ఆయన అంట, చెప్పండి, 4-5 పెట్లు సిగరెట్ తాగాడంట, ఇప్పుడు ఒకటే తాగుతున్నాడండి. ఇదే నవీన స్వభావం అంటే? నో, బైబిల్ అని చెప్పట్లా. ఈ పాత రోత జీవితాన్ని సంపూర్ణముగా విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి ప్రభు రక్తంలో కడగబడి ప్రభు యొద్దకు వచ్చిన వారు నవీన స్వభావమును. అందుకే కదండి, ఇట్టి స్థితి గల వారు వారి స్థితి ఏమంటే ఆత్మానుసారమైన నవీన స్థితి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏ స్థితి? ఆత్మానుసారమైన నవీన స్థితి. ఒకప్పుడు పాలలో నీళ్ళు కలిపారండి, ఇప్పుడు నీళ్ళలో పాలు కలుపుతారు. నో, అది ఆ స్థితి ఏది నవీన స్థితి కాదు. అది ప్రాచీన స్థితి, అది పాడైపోయే స్థితి. అది మానుకొని నువ్వు ప్రభు దగ్గర వచ్చిన మారు మనసు పొందిన నీవు ఆత్మానుసారమైన నవీన స్థితిలోకి మారామా? అలాంటి మారు మనసు మనకు ఉందా? లేదండి, కొంచెం ఎక్కడెక్కడో కొంచెం ఉందండి, పెరుగు మొక్కలాగా. ఏమండి, గిన్నెంతా శుభ్రం చేసాం, పాలు పోసాం, తోడేసాం, తోడుకోలేదు. కారణం ఏంటంటే ఎక్కడో కింద ఏముంది, ఒక చిన్న ఏమైంది, పెరుగు మొక్క ఉండిపోయింది. ఆ పాలను తోడుకోకుండా చెడగొ. ఒకవేళ సంపూర్ణంగా మారకుండా ఎక్కడో కొంచెం అరాకొర చిన్న పొరపాట్లు తప్పిదాలు ఉన్నాయండి. ఒకవేళ ఉంటే ఈ రాత్రి సంపూర్ణంగా విడిచిపెట్టేసి సంపూర్ణ నవీన స్థితిలోకి, చెప్పండి, ఆత్మానుసారమైన స్థితిలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం. అలాగే వచ్చుదుముగాక. ఇది చెప్పండి, నవీన స్థితి. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొకటి చెప్పనా, మన పౌరస్థితి. ఏ స్థితి? చూడండి, ఆ మాట చదివి నేను ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ మన పౌరస్థితి పరలోకమందు ఉన్న. చాలా ఏ స్థితి చెప్పండి ఇది? ఈ పౌరస్థితి కొనుక్కుంటే వచ్చేది కాదు. ఇప్పుడు అమెరికాలో పౌరస్థితి లేకపోతే అంటే మొత్తం చేతులు కట్టేసి కాలు కట్టేసి యుద్ధమానాలు పడేసి పంపించేస్తున్నారంట. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు కొత్తగా డొనాల్డ్ ట్రంప్ అని అధ్యక్షుడిగా చేసిన తర్వాత అమెరికాలో ఎవరెవరు ఉండకూడదు, అక్రమంగా వచ్చిన వారు, మరి టైం అయిపోయి ఏ డాక్యుమెంట్లు లేకుండా ఇష్టానుసారంగా చొరబడి ఇంకా ఇక్కడే సంవత్సరాలు చొరబడి ఉండేవారిని తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో పంపించేయండి. ఏంటి దానికి? అక్కడ గ్రీన్ కార్డు ఒకటి అంటారు, అది పౌరస్థితి. అమెరికా పౌరునండి అని ఒక గ్రీన్ కార్డు సంపాదించుకోవాలి అమెరికా దేశం. అది లేని వారిని పంపించేస్తారు. ఇది ఈ లోక సంబంధమైంది. అమెరికా వెళ్ళటానికి ఎంత రూల్స్ అయితే మరి పరలోకం వెళ్ళటానికి చెప్పండి, మీకు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి. పౌరస్థితి ఏ స్థితి చెప్పండి? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్నాడు పౌలు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మన పితరులు కూడా ఆ స్థితిని చూసే ప్రయాణం చేశారు. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మాట రాసి ఉంటుంది, వారు యాత్రికులు పరదేశులు అయినను వారి మనసు అంటే ఎక్కడ ఉంది? పరలోకం ఉంది. అయ్యా, ఈ భూమి మీద ఈ గుడారం శిథిలం అయిపోద్ది, ఈ గుడారం ఉండదు, ఇది ఏమీ ఉండవు. అయితే మన స్థితి పరలోకం ఉంది. మనం పరలోక పౌరులము. మనం అక్కడికి ఎప్పటికైనా అక్కడికి వెళ్ళవలసిన వారమే. హల్లెలూయా. మన ఇండియన్స్ వీఆర్ఏ, మనందరం కూడా ఇండియన్స్, మన ఇండియా పౌరులము. అయితే ఇండియాలో ఉన్న మనము రక్షించబడి
మనం పరలోకానికి పౌరులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా నాకు స్థితి ఉంది, ఇగో నాకు గ్రీన్ కార్డు ఉంది, నేను ఇండియా నుంచి వచ్చాను, నేను అమెరికా నుంచి వచ్చాను, నాకు పరలోకంలో ప్రవేశింపచేయండి అంటే నో. పరలోకంలో ప్రవేశించడానికి ఒకే ఒక అర్హత ఏంటంటే నువ్వు మారు మనసు ఉంది, రక్తంలో కడగబడి చెప్పండి భూమి మీద నువ్వు యథార్థముగా నమ్మకముగా నీతిగా దేవుని రాకడ కొరకు కనిపెట్టువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యంలో వారు చెప్పండి ప్రవేశిస్తారు. అక్కడ మన పౌరస్థితి మనకు కావాలి. హల్లెలూయా. ఆ స్థితి మనకు కావాలి. ఇక్కడ ఎంతకాలం భూమి మీద ఉంటాం మనకి తెలియదు. బైబిల్ సెలవిస్తుంది మహా అయితే 70 అధిక చెప్పండి బలం ఉంటే 80, అది కూడా ఇప్పుడు ఎక్కువే. 30 సంవత్సరాలకి 20 సంవత్సరాల షుగర్లో ఏమండి హార్ట్ అటాక్ అంటే అప్పుడు 60 సంవత్సరాల 70 దాంట్లో వాళ్ళకి హార్ట్ అటాక్ ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా హార్ట్ అటాక్ అంట. ఎవరు చూసినా ఎక్కడ అరే చిన్నపిల్లలు మరణం అనేది వయసుతో తారతమ్యము లేదండి. భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎటు వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి ఎల్లక ముందే మనం పౌర స్థితిని కలిగి మనం ఉండాలి. ఆ పరలోక పౌరులుగా మనం ఆ భూమి మీద ఉండగానే ప్రభువుని నమ్మాలి, రక్షణ పొందాలి. చెప్పండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం ఒక చెప్పండి హక్కుని కలిగి ఉండాలి. పౌలు చెప్తారు మన పౌరస్థితి పరలోకమందు ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అందరం చేసే ఒక స్థితి ఉంది, అది చెప్పేసి నేను ముగించేస్తాను. చూడండి చివరిగా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనం. త్వరగా ఆ కాలమున సమాధిలోకి దిగువారు ఈ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున సజీవుడు నిన్ను స్తుతించున్నాను. ఇది ఏ స్థితి చెప్పండి? స్తుతించే స్థితి. ఏసి చెప్పండి. ఎక్కడైనా పరలోకమైనా ఒకే ఒక పని మనకు ఏంటంటే స్తుతించడమే, దేవుని సన్నిధిలో ఆరాధించడమే. ప్రభా నీ గొప్పతనం, దేవా నీ సన్నిధి ఎంత, దావీదు అన్నట్టుగా నీ సన్నిధి ఎంత రమ్యమని అంటాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు స్తుతించాడు, రాజుగా ఉన్నప్పుడు కూడా అక్కడ స్థితి మన స్థితి కూడా మారకుండా భూమి మీద ఉండగా మనం స్థుతించుకుంటూ పరలోకంలో కూడా ఏమిటంట చెప్పండి మనం స్థుతించేవారు. ఒకవేళ పాతాళంలోకి వెళ్ళే వారికి అంటే ఏం కలగదంట. చూడండి ఆ మాట అంటది 18వ వచనం. పాతాళము నీకు స్థుతి కలగదు, మృతి నీకు. మృతులు ఇప్పుడు అయ్యా నేను స్థుతిస్తానయ్యా నన్ను బ్రతికించంటారా? నో అవకాశం లేదు. అవకాశం భూమి మీద నువ్వు సజీవులుగా ఉండగానే ప్రభువుని నమ్మాలి, ప్రభువుని స్తుతించాలి. అప్పుడు పరలోకంలో కూడా నీకు స్తుతించే స్థితిని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఏ స్థితిలో ఉన్నావు చెప్పండి. ఒకవేళ నువ్వు దేవుని మార్గం లేకుండా ఇష్టానుసారమైన స్థితిలో ఉన్నావా ఆలోచించేద్దాం. భక్తులు చెప్పినట్లుగా ప్రభా ఇంటి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు. ఒకవేళ నువ్వు దేవుని ఈ రోజున నువ్వు నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకొని నువ్వు దేవుని అంగీకరించినట్లయితే నీ స్థితి మారబోతూ ఉంది. నీ స్థితి నుంచి దేవుడు ధన్యకరమైన స్థితిలోకి నడిపించబోతున్నాడు. ప్రతి కుటుంబం కూడా అలాగూ దేవుడు గొప్ప స్థితిలోకి మార్చునుగాక. దేవుడి మాట జీవించునుగాక. అందరూ మంచి సందేశాన్ని ఇచ్చారు. మీకు ఎలా ఉండవు కానీ వ్యవహారు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎన్ని స్థితులు మనకు ఒకే స్థితి, మన స్థితే చూసే స్థితి. అది 7, 8 రకాల స్థితులు సేవకు చెప్పుకున్నాను. ఇందాక నేను మాట గుర్తుందా? ఆరాధన చేస్తే ఏం చెప్పాను? నా స్థితి నాకే వచ్చింది. నా స్థితిని అప్పుడు చూశాడు దేవుడు, ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. అవునా? మన స్థితి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. ఏ స్థితిలో ఉన్నామన్నాడు? 7 రకాల స్థితులు మన దేవుడు కలగజేసే దేవుడు. లేచి నిలబడితే ఆఖరిగా ప్రార్థన చేసుకుందాం.
పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. సేవకురాలు మరొకసారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం, మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇద్దరు హెబ్రోన్ సహవాసం మనకి మనకి మంచి హెబ్రోన్ సహవాసం ఎక్కువైపోతుంది. ఇర్మియా అన్న నాకు నేను ప్రేమించి అన్న ఆధారపేట నేనంటే బాగా ప్రేమ ఇంటికి. ఒక్కరోజు కనిపించకపోయినా అడుగుతారు, అమ్మా ఏంటి రోజు మా ఇంటికి రాలేదా, ఫోన్ చేయలేదని. అంత ప్రేమగా అన్నని ఇచ్చారు. పొందడాలు మరొక అన్న హెబ్రోన్ నుంచి వచ్చారు, నాకు తెలియదైనా పక్కన వచ్చారు. అక్కడ రెండు ముందు ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకోండి. ఆగ్రహ ప్రార్థన కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవ, మీ ఘనమైన నామమునైతే మేము స్తుతిస్తున్నాము. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మరి ఇంతవరకు మీ దాసులైన వారిని నిలవబెట్టుకొని ఆత్మీయ స్థితిని ఎరిగిన వాడువై ప్రభా మమ్మల్ని నిశ్చయింప చేయడం కొరకై, మమ్మల్ని ఆత్మీయంగా పురుగొల్పు కొరకై, మీ రాజ్యం కొరకై, మీ రావుడి కొరకై మమ్మల్ని సిద్ధపరచడం కొరకై మీరు మాట్లాడిన విధానమంతుని బట్టి మేము స్తుతిస్తూ కొనియాడుకుంటున్నాం. తండ్రి, విధమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి మీరు ముద్ర వేయండి. మీ కొరకై జీవించాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. యెహోవా దేవుడుగా గారు జనులు ధన్యులు, ఇటు స్థితి గల వారు ధన్యులని సెలవించినట్లు ప్రభావ. ఇంకా తండ్రి అంత మాత్రమే కాదు, చేరువచ్చిన వారు మాత్రమే కాదు, శబ్దయంత్రం ద్వారా విన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఇంకెవరైతే నేను దేవుడిగా రక్షకుడిగా కలిగి ఉండలేదో అటు వారిని కూడా మీరు దర్శించమని, మీ వాక్యం చేత వారిని దర్శిస్తామని కోరుకుంటున్నాం. ఇట్టి స్థితిలోనికి, ఇటువంటి ధన్యకరమైనటువంటి స్థితిలోనికి వారిని కూడా తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. విశేషంగా ప్రభా, ఈ భూమి మీద మా పరిస్థితి ఈ భూమి మీద కాదని మా పరిస్థితి ఉందని జ్ఞాపకం చేసుకొచ్చారు. తండ్రి, రక్షించబడిన మేము తండ్రి దీనస్థితి కలిగి జీవించి ప్రభా నిత్యత్వం కొరకై పౌరస్థితి కొరకు ప్రయాసపడే జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మరి నిలబెట్టిన మీ దాసుని మీరు ఆత్మీయంగా బలపరచండి ప్రభా. వారి పరిచయం మీరు ఆశలు కలిగించమని కోరుకుంటున్నాం. విశేషంగా మరి ఈ రివైవల్ చర్చ్ మరి పరిచర్యను కూడా మీ దాసురాలు సరితక్కును కూడా మీరు నిలవబెట్టుకొని ఇంతవరకు జరిగిస్తూ వచ్చిన పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఇంక ముందున్న దినాలు కూడా మీ దాసురాలతో మీరు తోడైన నడిపించి సంఘక్షేమ కొరకై మీరు బలపరిచి వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాం. నిలిచిన సంఘాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభు. ఆత్మీయంగా పోషించబడటకు, మీ కొరకు జీవించడానికి, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రయాసపడటకు ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాం. విశేషంగా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. ఎవరు ఏ అవస్థలో ఏ అక్కర్లో ఉన్నారు ప్రభా, వారందరినీ మీ వాక్యం చేత తృప్తిపరిచినారని నమ్మిస్తూ తీస్తూ వారు కలిగిన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితుల్లో కూడా తండ్రి చాలని మీ కృపనిచ్చి నడిపించమని కోరుకుంటూ ప్రభాకు ముందున్న దినాల్లో వారు సంఘంగా వారు కలిగిన ప్రతి అవసరతను తీర్చి యెహోవా నిన్ను విడువను ఎడబాయనని మీ సెలవించిన మీ వాగ్దానాలను ప్రభా సంఘ పక్షాన మీ దాసుల పక్షాన నెరవేర్చుకుని మహిమ పొందమని కోరుకుంటూ మీ దాసురాల యొక్క వారి సంఘంగా వారి యొక్క సంతోషంలో మేము కూడా పాల్పొందడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి కూడా మేము స్తుతిస్తూ ఈ మా సహవాసము రేపు నీతో కూడా ఉండేదాని కొరకై సిద్ధపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి థ్యాంక్స్ గివింగ్. దేవదేవునికే ఇంతకాలం ఇక్కడ సేవ చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుగాక. మొట్టమొదటిగా ఈ సేవ నాకు అప్పగించిన దేవునికి కృతజ్ఞతలు. రెండవది, ఈ సేవా పరిచయంలో 10 ఏళ్ళు పైన తరఫీ నాకు అనుగ్రహించి నేర్చుకొని ఈరోజు సేవ చేయడానికి నాకు
ఆ అవకాశం ఇచ్చి నాకు నేర్పించిన మా అత్తయ్య సురేష్ పాస్టర్ గారికి, మా పాస్టర్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఇక్కడ ఆర్ఆర్పేటకి వచ్చిన తర్వాత బల్లా బాప్తీసం ఇచ్చి సంఘం ఇచ్చి ఎంతగానో ప్రోత్సహించిన అబ్రహం వాళ్ళకి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఉన్న ప్రతి ముఖ్యంగా సంఘ బిడ్డలందరికీ కూడా, ప్రార్థన చేసే సంఘ బిడ్డలకి, సహాయ సంఘ బిడ్డలకి, ప్రతి ఒక్కరికి ప్రేమపూర్ణ కృతజ్ఞతలు. మరొక్కసారి ఎవరైనా కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ సదా దేవుని ప్రేమలో మనం కలిసి ఉండాలని ప్రార్థనాపూర్వకంగా ఉందాం. మరి ప్రేమను తీసుకొని సంతోషంగా తిరిగి వెళ్ళాల్సిందిగా ప్రేమపూర్వకం చేస్తున్నాను. వందనాలు. ఆఖరి ఆశీర్వాదం అందిస్తాను. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువును